ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం జరగాలని చెప్పి విజయవాడ వీరమహిళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. దాంతోపాటుగా గోశాలలో కూడా గోవులకి ఆహారం పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వీరమహిళలు ఉన్నారు. మేడం చెప్పండి అమ్మా, ఏంటి ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు? జై జనసేన. నా పేరు అన్నపూర్ణ, విజయవాడ నుండి. ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో చిత్రాడ సభాస్థల్లో జరగనున్న 12వ ఆవిర్భావ సభ అది విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మొట్టమొదటిగా మనం గోపూజ చేసుకోవాలని తలచి మన విజయవాడలో కొలువున్న మన ఇంద్రకీలాద్రిలో కొలువున్న కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ఆ గోశాలకు వచ్చాము అందరము. గోమాత మన సంస్కృతికి, మన భారత సంస్కృతికి గోమాత మాతృ రూపిణిగా మనం గోమాతగా తలుస్తుంటాము. ఏ పూజ అయినా సరే గోమాతతో మొదలు పెట్టుకుంటాము. ఎందుకంటే దేశం సుభిష్టంగా ఉండాలన్నా, సమృద్ధిగా పాడి పంటలతో ఉండాలంటే గోమాతే మనకి కొలువైన దైవం. అందువలన ఆమెకి పూజ చేసుకోవాలని తలంచి మొట్టమొదటిగా ఈ పూజ తలిచి ఇక్కడికి చేరాము అందరము. చాలా సంతోషం అండి. ఈరోజు 11 గంటలకి ఇక పూజ ఉండదు, ఎండాకాలం కదా అని అన్నారు. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం, ఆయన సంకల్పం అంత బలంగా ఉండబట్టి మా పూజ ఎంతో దిగ్విజయంగా పిలిచి మరి ఎంతో చక్కగా చేసినందుకు మా మహిళలందరము ఎంతో ఆనందంగా సంతోషిస్తున్నాము. ఆ వారాహి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సదా ఉంటాయి. ఆయన పై కురవాలని, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా సుభిష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని ఆయనకి తోడ్పాటుగా అమ్మవారి ఆశీస్సులు తోడ్పడాలని మేము గట్టిగా పూజ చేసుకున్నాము. అంటే ఎంతో నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు వారు. అలాంటి రాజకీయంలో మనమందరం కూడా చాలా చల్లగా మన సమాజం అభివృద్ధి చక్కగా సాధిస్తుంది. మంచి సమాజం, మంచి నవ సమాజానికి ఆయన పట్టం కట్టారు. ఆయనకి నిజంగా జనం కూడా ఈ 10 ఏళ్ల నుండి పడిన కష్టానికి జనమంతా అండగా నిలబడి వారిని గెలిపించినందుకు అందరికీ సదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు. అట్లాగే రేపు 14న జరగబోయే ఆవిర్భావ సభ విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ అందరూ రావాలని, ఇది అందరి పండుగ. ఇది ఒక రాష్ట్రానికి కూడా కాదు, దేశం నలుమూల నుండి చేరుతున్నారు అందరూ. సో అందరికి కూడా ఏ ఆటంకం, ఏ కష్టం కలక్కోకుండా చక్కగా వచ్చిన వాళ్ళు సంతోషంగా అదొక వేడుకగా జరుపుకోవాలని, పండుగకి చేయవలసిన వీళ్ళందరూ కూడా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. వారందరికీ కూడా సదా బలం చేకూర్చి ఈ పండుగ చిరస్థాయిగా, అంటే అందరి మధుల్లో హృదయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఉత్సవంగా జరుపుకోవాలని భావిస్తున్నాము. జై జనసేన, జై. మా పవన్ కళ్యాణ్ గారి మార్చి 14వ తారీఖున ఆవిర్భావ సభ విజయవంతంగా జరగాలని చెప్పి విజయవాడ కనకదుర్గమ్మ వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గోశాలలో ప్రత్యేకమైన పూజ చేసాం. ఆవిర్భావ సభకు వచ్చే ప్రజలందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారాహి దేవి మాత అనుగ్రహం మా పవన్ కళ్యాణ్ మావకి ఉండాలని కోరుకుంటున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక అభినందనాలు. బాగా చేస్తున్నారు మీరు. రాజకీయంగా ఏమీ లొంగట్లేదు మీరు. అన్ని కార్యక్రమాలు నిజాయితీగా ఉంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. దేశం ఇంకా అభివృద్ధి చెందాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మీ ఆవిర్భావ సభ బాగా జరగాలని, అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జై జనసేన. ఈరోజు మనం ఈ అమ్మవారి దగ్గరికి 14న జరిగే జనసేన ఆవిర్భావ సభ విజయవంతం కావాలని, ప్రజలందరూ సురక్షితంగా ఆ సభని అటెండ్ అయ్యి వాళ్ళ గమ్యస్థానాలకి చేరాలని కోరుకుంటూ అమ్మవారి
ప్రార్థిస్తానికి, ఆశీస్సులు తీసుకుంటానికి మనం ఇక్కడికి వచ్చాము. ఈ ఆవిర్భావ సభ ఇది మార్చి 14. మనకి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ఎలాగో వరల్డ్ వైడ్ ఐదర్ ఇండియాలో అయినా, అట్లాగే మన ఆంధ్ర ఇంకా ముందు ఇండియాలో కూడా మార్చ్ 14 అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం అని ప్రతి ఒక్కళ్ళకి యూత్, స్పెషల్లీ యూత్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు యూత్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికి నిదర్శనం మనం ఆయన చేసిన ఎన్నో సాహసోత్వ నిర్ణయాలు కానీ ఏదైనా మనం చూసుకోవచ్చు. మన ఈ డిపో రేషన్ బియ్యం కానీ రెడ్ చందనం గురించి కానీ ఆయన చాలా ఫైట్ చేస్తున్నారు. ఇది స్టార్టింగే. మెనీ మోర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హిమ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిజ్ డెసిషన్స్. జై జనసేన. జై జనసేన 14న జరిగిన మీటింగు అందరూ వచ్చి విజయవంతం కావాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి అమ్మవారి పూజలు చేస్తున్నాము. అలాగే గోమాత తల్లికి కూడా పూజలు చేసుకుంటున్నాము. ఆయన ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆయన మన కోసం చాలా కష్టపడుతున్నారు, ఎన్నో బాధలు తీరుస్తున్నారు. అలాంటి మనిషి ఇంకెప్పటికీ కూడా జీవితంలో చూస్తామని కూడా నేనైతే అనుకోలేదు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలవాలని మేము ఎన్నో పూజలు చేశాము. మా పూజలన్నిటికి కూడా ఆయన దేవుళ్ళందరూ కూడా సహకరించి ఆయన్ని గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆయన మళ్ళా అవి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, సీఎం అవ్వాలని చెప్పి నెక్స్ట్ కోరుకుంటున్నాము. మేము వారాహి దేవి తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి ఆయన మీద అని మేము కోరుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన.